భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పల్లెల్లో పారిశుధ్య లోపంతో దోమకాటు గురై మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అశ్వరావుపేట సామాజిక వైద్య కేంద్రం జ్వరాల బారిన పడిన రోగులతో నిండిపోయింది. వర్షాకాలం సీజన్లో వచ్చే మలేరియా, టైఫాయిడ్ జ్వరాల కారణంగా ప్లేట్లెట్స్ పడిపోయిన రోగులకు ఇక్కడ డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారని రోగులు చెబుతున్నారు. సమయానికి టిఫిన్, భోజనం అందిస్తున్నారని, డాక్టర్లు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారని, ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రిలోనే త్వరగా నయమవుతుందని రోగులు చెబుతున్నారు. అశ్వరావుపేట ప్రాంతం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో పేద గిరిజన ప్రజలు పెద్ద మొత్తంలో వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ డాక్టర్ అనుష చెప్పారు. నా అశ్వరావుపేట సిహెచ్సి అనేది ఏజెన్సీ ఏరియా. ఇక్కడికి ఫీవర్ కేసెస్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. 75-50 కేసెస్ పర్ డే వస్తున్నాయి. వాళ్ళని ఎవరినైతే అడ్మిషన్ చేయాలో వాళ్ళని కన్ఫర్మ్గా అడ్మిషన్ చేసుకుంటున్నాము. మా దగ్గరకు వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని మా తరపు నుంచి మాకు ఎంతవరకు సహకారం అయితే అంతవరకు సహకారం చేస్తున్నాం. మా దగ్గర మంచి మెడిసిన్ కూడా ఉన్నాయి. మెడిసిన్ కూడా మేము ఇస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకుంటున్నాం. మంచిగా రికవర్ అయ్యి వెళ్ళేంత వరకు కూడా మా సహకారం కానీ, సిస్టర్ల సహకారం కానీ, ఆయంఎల్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందరినీ బాగా చూసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్ చేస్తున్నారు. సో ప్రైవేట్ నుంచి చాలా మంది పెట్టుకోలేక ఒక 3 రోజులు చూపించుకొని తర్వాత మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మా దగ్గరకు వచ్చి రికవర్ అయ్యి హ్యాపీగా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట. సో మా దగ్గరకు వస్తే